నారాయణపేట జిల్లా మద్దూరులో దొంగబాబా మూఢ నమ్మకాల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. తానే దేవుణ్ణని చెప్పుకుంటూ పట్టిన దయ్యాలు భూతాలు వదిలిస్తానంటూ బాధితులను కొరడాలతో కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడు. దొంగబాబా మహమూద్ అలీ ఆగడాలు పట్టపక్కలే జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దొంగబాబా మహమూద్ అలీ వీడియోస్ చూసిన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ ఇటువంటి బురిడి బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అన్నారు. బాబా మహబూబ్ అలీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మహబూబ్ అలీ అనే బాబా ప్రజల్ని మంత్రతంత్రాల పేరుతో తానే దేవుణ్ణని, అన్ని రకాల రోగాలు కానీ సమస్యలు కానీ తగ్గిస్తానని మోసం చేస్తూ అనేక విధాలుగా దోచుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే సుమోటగా ఆ బాబా మీద కేసులు పెట్టాలని విజ్ఞాన దర్శనం డిమాండ్ చేస్తున్నది. అనేక చోట్ల ఇలాంటి బాబాలు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారు. రోగాలు తగ్గిస్తామని రకరకాల పేర్లతో మోసాలు చేస్తా ఉన్నారు. ఈ మోసాలన్నింటినీ అనేక మంది బాబాలుగా రాస్తే చిట్టి రాసి వేస్తే మా రోగాలు తగ్గుతాయని, తాయెత్తులు పెడితే రోగాలు తగ్గుతాయని దర్గాల దగ్గర కూర్చొని అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నస్కల్ మండలంలో భూతాలు కొరడాలతో కొట్టి భూతాలను వదిలిస్తామని చెప్పి అమ్మాయి కాళ్ళు కాల్చిన ఘటనలు కూడా చూసాం. ఇలాంటి బాబాల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి.